కార్యక్రమం చూస్తుంది. అందరూ కూడా ప్రభుని యేసుక్రీస్తునామం మొదటగా వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం ప్రార్థనతో ప్రోగ్రాన్ని పరిశుద్ధ పునరుద్ధరణ దినాన చూస్తున్నారో వారికి సన్నిధి వారితో ఉంచమని ప్రార్థన చేసి అందరైతే ఇద్దరు ముగ్గురు నాలుగు ప్రార్థన చేస్తున్నా చెప్పలేదు నేను జ్ఞాపకం చేసుకునే ప్రతి స్థలం నుంచి నేను ఆశీర్వదించవలసిన మనకి స్తోత్ర అయ్యా కుటుంబముగా కలిసి ఏకముతో కలిసి ఈ పరిశుద్ధ ప్రభావం ఈ లైవ్ ప్రోగ్రాంలో వచ్చి కూడి ఆరాధిస్తుండగా నీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభువా, మీరే సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి వారితో ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమ వారి ఇంట్లో దిగొచ్చిన వారు ఎక్కడైతే వారు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారో అక్కడ నీ సన్నిధి దిగి రావాలి. నీవు దేవతలతో దిగి రావాలి, పరిశుద్ధులు దిగి రావాలి ప్రభు. నీ అభిషేకం దిగి రావాలి. ఆ స్థానంలో సమస్త ఘనత మహిమ ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరూ కూడా చెప్పబట్టి దేవుని నామాన్ని కృపామయుడా నీలో
కలతలు తీర్చును, మీ కన్నీరు తుడచును, శాంతి పరచును, మీకు సమాధానం ఇచ్చును, శాంతి పరచును, మీకు సమాధానం ఇచ్చును. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలమందు యెహోవా ఆశ్రయదుర్గము, ఆపత్కాలమందు యెహోవా ఆశ్రయదుర్గము. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. ఓ యేసయ్యా నీకు స్తోత్రం. రీనా షాల కరాదుల వర షబల వర 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 ఓ రీనా షందల నికరాదుల వర షబల వర వర వర. దేవుని యాకోబు దేవుడు ఆపత్కాలమందు మన నమ్మకుని సహాయకుడుగా ఉన్నాడు. మన ఆపత్కాల సేవలు, కష్టకాల సేవలు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని ఆరాధించి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా, స్తుతిస్తున్నాం. గొప్ప దేవుని స్తుతించుదాం. మన కన్నీరు తుడిచి దేవుడికి చూపించుదాం. స్తుతిస్తాం, స్తుతిస్తాం. మన బలమైన దేవుని స్తుతిస్తాం. మన కీడము, మన శృంగమైన దేవుని, మన కోట కొండ అయిన దేవుని, మనకు జయమిచ్చు దేవునికి స్తుతించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు స్తుతి, 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 స్తుతి చెల్లిస్తున్నాం. Thank you, Jesus. Isabella మనం ఆరాధించుకుంటున్నాం. అయిపోవచ్చు. తండ్రి అని మొరపెట్టేది నాట్యమాడి స్తుతించెదను. ఆమేన్. చప్పట్లతో సహోదర సహోదరు దేవుని
పెట్టండి సరే. మనకు సముద్రం ఎదురొచ్చిన యేసు మనతో భయం అనుకున్నప్పుడు
ఎటువంటి రాజు ఆజ్ఞైనా సరే ప్రభుత్వాలు మార్చగల దేవుడు ఉన్నాడు. మన భారతదేశంలో పరిస్థితిని దేవుడు మార్చు దేవుడే ఉన్నాడు. ఆయనకు అసాధ్యం లేదు. ప్రియజనమా, ఆయనకు ఎందుకు వచ్చినప్పుడు వారందరికీ ఆయన అన్ని కూడా దానానికి ఇచ్చిన దేవుడు ఉన్నాడు. తన ఎందుకు వచ్చిన వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉండే దేవుడు ఉన్నాడు. తన పిలిచి వారందరికీ కూడా నేను ఉన్నానని చెప్పే దేవుడు ఉన్నాడు. ఆయన మన దేశాన్ని స్వస్థపరచబోతున్నాడు, మన దేశాన్ని బాగు చేయబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. అన్నింటినీ సాధ్యపరిచే దేవుడు, మన భారతదేశాన్ని పరిస్థితులు మార్చగల దేవుడు. నీ యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు కూడా దేవుడు మార్చగల సముద్ర శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనం భయపడిన అవసరం లేదు, దిగులు చెందిన అవసరం లేదు. అయ్యో ఈ పరిస్థితులు మారిపోతుంటే ప్రార్థన లేదని భయపడము. ప్రభు చెబుతున్నది ఏంటంటే, వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మను నీకు అందరికీ ఎల్లప్పుడూ
పాత్రగా ఆయన వాటిని చేయగలరు, శక్తివంతుడైన పరిశుద్ధాత్మను ఆవరించగలం. దేవుని చూసి సమయంలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడైన మాతో మాలో ఉన్నట్టు కొరకై, ఎల్లప్పుడూ మాలో ఉన్నట్టు కొరకై ఆదరణకర్తను పంపించండి. సేవ అంతం వరకు మాతో ఉన్న చెప్పి దేవుడు మా కష్ట సమస్యలలో కూడా నేను ఇద్దరైతే ఈ లైఫ్లో కూడా చూస్తున్నాను. పరిశుద్ధాత్ముడ వారిని మీరు ఆదరించండి, నిశ్చయంగా వారు బలార్చండి, నిశ్చయంగా బలపరచండి, నిశ్చయంగా మీరు దీవించండి, నిశ్చయంగా మీరు ఆశీర్వదించండి. అంతము వరకు వారు నడిపించండి, కన్నీరు తుడిచండి, సమస్యను తొలగించండి, వారికి ధైర్యపరచండి, ఓదార్చిన సర్వసత్తులను నడిపించండి, దేవకాలు దీవించండి. యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దైవజనులారా, ఈరోజు సమయంలో ఇంతవరకు మనం స్తుతించి దేవుని ఆరాధించి మనం మహిమపరచం. ఈ స్తుతి కీర్తన ఆరాధన పాట ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా శారీరకంగాను దేవునికి అభిషేకం పొందుకున్నారని నమ్ముచున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాల విందాం. గత వారంలో నుంచి మనం దేవుని యొక్క రాకడ మనం ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలని మనం చూసినాం. మిగతా ఇప్పుడు ఈ సమయంలో నుంచి మిగతాది బాగానే మనం ఈరోజు చదువుదాం, ధ్యానించేద్దాం. వాక్య ధ్యాన అంశం అంటే మెలకువగా ఉంటే నువ్వు ఎంత పడతావని వాక్యం శ్రమిస్తావు. గత వారంలో మనం చూసాము, మన మెలకువ కలిగి ఉండాలి, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. బైబిల్ ఎక్కడ కూడా ఏ దినముల గురించి కానీ, సమయం గురించి కానీ, సంవత్సరం గురించి కానీ, కాలం గురించి కానీ మనకు చెప్పలేదు. కానీ దేవుని యొక్క రాకడకు గురుతుల గురించి చెప్పారు. అక్కడక్కడ తెగులు వస్తుంది, అక్కడక్కడ భూకంపాలు వస్తుంది, చంద్రుడు నలిపోతాడు, చంద్రుడు వెళ్ళిపోతాడు, సూర్యుడు నలిపోతాడు అని మనం అనేక సార్లు మనం వింటున్నాం, అనేక పాటలు వింటున్నాం, అనేక విధాలుగా మనం అప్పుడప్పుడు హెచ్చరించబడుతున్నాం. కానీ ఇప్పుడు మనం నివసిస్తున్న దినాల్లో ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉన్నది, ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉన్నది. కాబట్టి మనం బుద్ధిగల వారిగా ఉండి మనం ఎక్కువ కలిగి అన్నింటినీ పరిస్థితులను చూస్తూ అన్ని జరుగుతుండగా భూమి మీద రాజులు కట్టబడడం, ప్రేమలని చల్లారిపోవడం, అనేక ఘోరమైన పరిస్థితులు, అనేక విధాలుగా అనేక చెడ్డ దినాల్లో, దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఇటువంటి దినాల్లో మనము మెలుగు కలిగి ఉండమని వాక్యం శ్రమిస్తాము. మనము పగటి వారమే ఉన్నాము. గత వారంలో చూస్తున్నాం, తండ్రికి తప్ప మరి ఎవరికి కూడా ప్రభు రాకడ గురించి తెలియదంట. కుమారునికైనాను పరలోకమందు దూతలకైనాను తెలియదంటున్నాడు. కారణం ఏంటంటే ప్రభు రాకడ, ప్రభు చెప్పాడు నేను దొంగ వల్లే వస్తాను చెప్పాడు. అయితే ప్రభు దొంగ వల్లే వస్తానని చెప్పాడు కాబట్టి ఏ జామో, ఏ రాత్రిలో, ఏ పగలో, ఏ కాలము, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ నెలలో మనకు తెలియదు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి, మెలుగు కలిగి ఉండాలి, ఎదురు చూపు కలిగి ఉండాలి, కనిపెట్టి ప్రార్థించే వారికి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది. లోక సువార్త 21:30 చూస్తున్నాము. మనం మెలుగు కలిగి ప్రార్థన చేసే వారికి ఉండాలి. వీటన్నిటిని జయించి వీటన్నిటిలో నుండి మనం తప్పించుకొని ప్రభు రాకడలో మన శక్తిమంతులు ఉన్నట్లుగా నిలబడాలంటే మనం మెలుగు కలిగి ప్రార్థించమని మనం గత వారంలో చూసాం. అయితే ఇంకా ఈ వారంలో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి
దశలోనికి రాసినటువంటి పత్రికలో మనము పగటి వారం రాత్రి వారం కాదు. మనము రాత్రి వారం అయితే మనము పడుకొని నిద్రించుకోవచ్చు. మనం మెలుగుండి అవసరం లేదు, జాగ్రత్తగా ఉండడం అవసరం లేదు, ఎదురుచూపు అవసరం లేదు, కనిపెట్టడం అవసరం లేదు. ఈ లోకాన్ని సరబలే లోకులు బ్రతుకున్నట్లుగా లోకులు ఏ విధంగా బ్రతుకుతున్నారంటే భయమేమీ లేదనియు అపాయమేమీ లేదనియు అంత బాగుందని తిరుగుచు త్రాగుచు సుఖిస్తూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, నోవా దినాలు ఎలా ఉండునో మనిషి కుమారుడు దినాలు అలాగనే ఉండునని వాక్యం సెలవిస్తారు. లోతు దినాలు ఎలా ఉండునో మనిషి కుమారుడు రాబడి అలాగే ఉంటుందని వాక్యం సెలవిస్తారు. అయితే మనం వెలుగు కలిగి ఉండమంటున్నాడు. నమ్మకమైన బుద్ధి గలవాడు మెలుగు కలిగి ఉంటాడని వాక్యం సెలవిస్తాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం ఇంకా చీకటిలో నివసించడానికి మనం అంధకార సముద్రం కాదు, చీకటి సముద్రం కాదు. మనం ఇంకా చీకటిలో ఉండడానికి, నిద్రపోవడానికి, మత్తులుగా ఉండడానికి మనము పగటి వారం కామని వాక్యం సెలవిస్తున్నాం. కాబట్టి మనం వెలుగు కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమా రాష్ట్ర పత్రికలో 11వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసమైనది అని తెలుసుకొని విశ్వాసములు మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి దేవ సంబంధమైన యుద్ధోపకారములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తులైనను లేకయు, కామ వికారములైనను పోగురి చేష్టైనను లేకయు, కలహమైనను మత్సరము లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరచులు నెరవేర్చుకుందాము. కొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకుని. ఇక్కడ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మీరు కాలం నెరిగి హల్లెలూయా నిద్ర మేలుకునే సమయం అయిపోయిందని మీరు అలాగ చేయండి అని వాక్యం సెలవిస్తాను. హల్లెలూయా నిద్ర మేలుకునే సమయం అయిపోయిందని వాక్యం సెలవిస్తాను. ఇక నిద్రించడానికి ఇక కాలం లేదు, సమయం లేదు. రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపంగా ఉన్నదని వాక్యం సెలవిస్తాను. కాబట్టి మనం ఇంకా అంధకార క్రియలను విసర్జించకూడదు. అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది శరీర క్రియ, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది తేజో సంబంధమైన యుద్ధోపకారం ధరించుకోమంటుంది. అల్లరితో కూడిన ఆటపాటలను మత్తులు లేకయు, కామ వికాసము లేకయు, పోకరి చేష్ట లేకయు, కలహమును మత్సర్యం లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా అంటే చీకటి కార్యాలు కాకుండా మన వెలుగు కలిగిన వారి వలె పగటి సంబంధం వలె పగలు నడుచుకునే విధంగా యుద్ధోపకారములు ధరించుకొని శరీర ఇచ్చలతో మనం పోరాడి ఆత్మానుసారంగానే జీవింపజేసి మనం ఏం చేద్దామంటే మనం మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా మర్యాదగా నడుచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మర్యాద అంటే ఎలా నడుచుకోవాలంటే యేసు క్రీస్తును ధరించుకున్నట్లుగా. హల్లెలూయా యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీర ఇచ్చను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై మనం ఆలోచన చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది.
ఇంకా వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఇంకా మీరు యేసుక్రీస్తును ధరించుకున్నట్లుగా ఉండి మన శరీర కార్యాలే చేస్తూ శరీరానుసారంగా జీవిస్తూ లోకులు జీవించినట్లుగా మనము జీవిస్తూ లోకులు బ్రతుకుతున్నట్లుగా మనము బ్రతుకుతూ ఉన్నట్లయితే ఇక మనము ఆలోచన చేసుకోండి. మీ యొక్క శరీర విషయమై ఆలోచన చేసుకోండి అని మాకు క్షమిస్తాను. ఎందుకంటే సమయం లేదు, రాత్రి అయిపోయింది, పగులు రాబోతుంది, పగులు వస్తుంది అంటే దేవుడు ప్రభు వచ్చే వేళ అయిపోయింది, సమయం ఇంకా లేదు, ఆయన త్వరగా రాబోతున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన ద్వారం వద్దనే ఉన్నాడని వాక్యం సెలవిస్తాను. మత్తయి సువార్త 24:44 చూసినట్లయితే ఆయన ద్వారం వద్దనే ఉన్నాడని వాక్యం సెలవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధముగా ఉండుడి అనే వాక్యం సెలవిస్తున్నాను. యజమానుడు తన ఇంటికి తగిన వేళ అన్నం పెరుగుటకు వారిపై ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైనను దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. హల్లెలూయా. యజమానుడు అంట దూర ప్రయాణానికి వెళ్ళాడు, పట్టణంకి వెళ్ళాడు, బయట దేశానికి వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఏ దాసుడు అయితే నమ్మకమైన వాడిగా బుద్ధిమంతుడిగా తన సహోదరులకి అన్నం పెడతారో, అంటే ప్రభు కొరకు జీవిస్తారో, ప్రభు కొరకు బ్రతుకుతారో, తాను నీతిగా జీవిస్తూ ఇద్దరిని తాను సిద్ధపడుతూ ఇద్దరిని సిద్ధపాటు చేసేటప్పుడు చేయాలని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఏ దాసుడు అయితే అలాగూ జీవిత కనుగొన్న ఆ దాసుడు ధన్యుడని వాక్యం సెలవిస్తారు. మరొక చోట్ల చూసినట్లయితే మార్కు సువార్త 24:36 చూసినట్లయితే, అయితే ఆ దినము గురించి ఆ గడిని గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులను పరలోక మంది దూతలను కుమారుడును ఎరుగరు. నోహ దినములు ఎలాగో ఉండేనో మనుష్య కుమారుడు రాకుడు అలాగనే ఉండును అని వాక్యం సెలవిస్తున్నాం. అంటే ఆనాడు నోహ దినంలో ఎలాగున్నదంటే వారు ఆ జల ప్రళయము వారి ఎత్తుకు వచ్చేంత వరకు వారు లోకంలో ఉన్నారు. ఆ జల ప్రళయము వచ్చి ముంచుకు వెళ్ళి కొట్టుకొని పోయేంత వరకు వారు త్రాగుచు తినుచు పెళ్లి చేసుకొనిచు ఉన్నారు. అకస్మాత్తుగా జల ప్రళయం వారి మీదకి వచ్చింది. అప్పుడు వారు తప్పించుకోలేకపోయారు. హల్లెలూయా. కాబట్టి మనం తప్పించుకోవాలంటే, మనిషి కుమారుని ఎదుట శక్తిమంతులు ఉన్నట్లుగా నిలబడాలంటే మనం ఏం చేయాలంటే మెలుగు కలిగి ప్రార్థన చేసేవారు ఉండాలి, సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. మనం ఇంకా చీకట్లో ఉండకుండా చీకటి నుంచి మనం వెలుగు సంబంధలే ఉండి వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ మనం ఇంకా చీకటి వారంగా కాకుండా మనం కార్యక్రియలను ఇంకా విసర్జించి యుద్ధోపకారం ధరించుకున్నాం. ఎందుకు యుద్ధోపకారం ధరించుకోవాలంటే మనం పోరాడినది మనుషులతో కాదని వాక్యం సెలవిస్తుంది. చెప్పేసి రాసిన పత్రికలో వాక్యం సెలవిస్తున్నా ఉంది. కాబట్టి మనం పోరాడినది ఆకాశ మండల దురాత్మలతోనూ లోకనాథులతోనూ. కాబట్టి మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనము పడుకున్న వారమని మెలుగు కలిగి ఉండకపోతే మన శత్రువు ఏం చేస్తారంటే మనల్ని
మనం జీవించకపోతే, ఇంకా చీకటిలోగా ఉండి మత్తులుగా ఉండి ఇంకా భయమేమీ లేదనుకుని మన ఇష్టానుసరంగా జీవిస్తే, ఇష్టానుసరంగా మనం బ్రతుకుతున్నట్లయితే మనల్ని తప్పించే వారు ఎవరు లేదని మనం స్పష్టంగా దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రయోజనము ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే, మనము ఇంకా కూడా మనము వెలుగు సముద్రం కానీ చీకటి నుంచి మనం వేరుపడ్డాం. క్రీస్తు చేత మనం వెలిగించబడ్డాం. యేసు క్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదివిస్తుంది, వెలుగుని వాక్యం చదివిస్తుంది. నేను పరిశుద్ధులున్న ప్రకారం వేరున పరిశుద్ధులు వాక్యం చదివిస్తాను. కాబట్టి మనము ఇంకా మనం రాత్రి వారం ఉండకుండా మనం పగటి వారమే ఉందాము. బైబిల్ గ్రంథం మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండు, మత్తులుగా యుందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తులుగా ఉండేవాడు రాత్రి వేళ మత్తులుగా ఉందురు. మనము పగటి వారమే ఉన్నాము కనుక మత్తులమే ఉండగా విశ్వాస ప్రేమను కనపరచు రక్షణ నిరీక్షణను స్థిరస్నానము ధరించుకుంటున్నాము. ఎందుకనగా మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ ఉగ్రత పాలవుటకు దేవుడు మనల్ని నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నాను, నిద్రపోచున్నాను, తనతో కూడా జీవింతుము. ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మరి ఇప్పుడు చేయించినట్టుగానే ఒకరికొకడు ఆదరించు, ఒకరికొకడు క్షేమంతి కలుగు చేయుడి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చదివిస్తుంది, ధరించుకోమని వాక్యం చదివిస్తుంది. మనం పగటి వారముగా ఉండి ఇక నిద్రలో మత్తులుగా ఉండకుండా మనము యుద్ధోపకారం ధరించుకోమని వాక్యం చూస్తున్నాం రోమీయుల రాసిన పత్రిక. అయితే ఇక మొదటి దశలోని పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో చూసినట్లయితే, విశ్వాస ప్రేమ కవచముగా ధరించుకోమంటున్నాడు. రక్షణ నిరీక్షణ శిరస్నానం ధరించుకోమంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభువు యేసు క్రీస్తు ఎందుకు పిలిచాడంటే, నాశనం అవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, రక్షించడానికి మనం పిలిచాడు. మనం ఇంకా లోకస్తుల వలె నెమ్మదిగా ఉందాము, భయమేమీ లేదు అని స్నానసరం మనం చూపించినట్లయితే, నోహ దినంలో అలా ఏ విధంగా ఆకాశమంతా జల ప్రాంగణంలో కొట్టుకుని పోయి నాశనం అయ్యారో మనం అటువంటి పరిస్థితులు రావద్దు. దయచేసి వాక్యంలో చూస్తున్నాం, గర్భిణీ స్త్రీ వేదన వాక్యం చదివిస్తుంది. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే ప్రసవేదన వచ్చినట్లు ఆ విధంగా అకస్మాత్తుగా వస్తుందంట లోపలికి. అయితే మనము దేవుడు ఆ అకస్మాత్తుగా నాశనం అవ్వకూడదు. మనం దానికోసమే స్థితిలో మనం పిలువలేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఉగ్రత నుంచి తప్పించబడి రక్షణ కలగజేసి మనకు నిత్య జీవం కలిగించడానికి యేసులో పిలిచాడు కనుక అందుకే మన దేవుడు ఏం చేశాడంటే, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మనము వెలుగుతూ ఇతరులు వెలిగించేవారిగా, మనము ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశించేవారిగా మనం ఉంటాము. కాబట్టి దేవుడు మీరు వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థించు. చూసినట్టయితే 5 మంది బుద్ధి కనికులు, 5 మంది బుద్ధి లేని కనికులు మా జీవితం చూసినట్టయితే, బుద్ధి ఉన్న కనికలు వెలుకోగలిగే వారి దుబ్బిట్లు వెలిగించుకున్నారు. బుద్ధి లేని కనికలు ఏం చేశారంటే వారి దుబ్బిట్లను ఆరివేసుకున్నారు. వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనము వెలిగించబడుతూ ఉండాలి నిత్యం తప్ప మనం ఆరిపోయే వారిగా, నిద్రమత్తులుగా, చీకటి వారముగా మనం ఉండకుండా పగటి వారముగా ఉండి మనం క్రీస్తు రాకడ కొరకు మనం నిరీక్షణతో మనము ఎదురు చూసి కనిపెట్టుకునేందుకు సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, ఉన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా తండ్రి, ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడిన దాన్ని స్తోత్రం అయ్యా. నీ రాకడ కొరకు ప్రభా 2వ భాగముగా ఈ రోజున తండ్రి
అయ్యా నీ రాకడ వచ్చినప్పుడు మేము పగిటి వారముగా ఉండాలని వాక్యం చూస్తున్నాం. మేము మేలుకోవాలయ్యా, ఇంకా రాత్రి వారము లాగా మేము ఇంకా నిద్రపోకూడదు ప్రభు. ఎందుకంటే తండ్రికి తప్ప ఆ దినము గురించైనను ఆ సమయం గురించైనది తెలియదు నాయన. పరలోక దూతలకు తెలియదు, కుమారుడికి తెలియదు నాయన తండ్రి. కాబట్టి అయ్యా తండ్రి, నేను దొంగ వలె వస్తుందని వాక్యం చూపిస్తుంది. కాబట్టి అయ్యా మేము వెలుగు కలిగి, జాగ్రత్త కలిగి, మేము వెలుగుతూ ఇతరుల్ని వెలిగిస్తూ నీ రాకడ వరకు మేము నిరీక్షించి ఎదురు చూసుకుని సహాయం చేయి. ఇటువంటి కష్ట పరిస్థితుల్లో, ఇటువంటి ప్రపంచమంతా అల్లాహలో, ప్రపంచమంతా కరోనా వైరస్, ఎంతో వాక్యం లేకుండా, ఆరాధన లేకుండా, మందిరం లేకుండా సతమతమవుతున్నా ఉన్నాం ప్రభు. ఇటువంటి పరిస్థితులు కూడా ప్రభు, ఇటువంటి కష్ట సమయాల్లో కూడా ప్రభు, ఇటువంటి అనేక పోరాటంలో కూడా ప్రభు, మేము మీ కొరకు అయ్యా విశ్వాస, ప్రేమ, రక్షణ, నిరీక్షణకు స్థిరస్నానంలో మేము ధరించుకొని ప్రభు, మేము శరీరీక్షణతో మేము పోరాడి ప్రభు, ఆత్మానుసారంగా జీవించి మీ కొరకు వెలుగునిచ్చేవారుగా, బ్రతికేవారుగా, మీ కొరకు ప్రకాశించేవారుగా మేము బలపడుతూ, మేము ప్రకాశిస్తూ, మేము వెలుగుతూ ఇతరులు వెలిగించేవారు మార్చుకొని ప్రార్థన. ఇద్దరు ప్రార్థన చూస్తున్న వారందరినీ బలపరచండి. మరి ఇంతని ఎందుకు వచ్చి మన అడుగుతున్న వారికి నీ రక్షణ ఆనందాన్ని వారికి కలగలేదండి. వారిని ఇప్పుడే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారిని ఇప్పుడే ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడే వారికి నీ రక్షణ కలుగులుగా, నీ రక్షణను వారి మీద చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభువానికి స్తోత్రాలు. మీరు గొప్ప కార్యము జరిగించి, అద్భుతం జరిగించండి. ప్రతి వారు మీరు ప్రస్తుతపరిచి వెలిగించబడిన వారిగా ఏ ప్రార్థన సంఘస్థులు కలిపేయండి. అదేవిధంగా ఎందరైతే లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారు వారిని కూడా మీరు అయ్యా వెలిగించబడి పగిటి వారంగా ఉండి, ఇక రాత్రి వారం కాకుండా, చీకటి వారం కాకుండా పగిటి వారిని వెలిగించబడి ప్రస్తుతపడి మీ కొరకు జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ శుద్ధిస్తూ నామాన్ని కనపరుస్తూ నా జరగడనే శ్రీకృష్ణాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె ఆమె తండ్రికి ప్రేమ కుమారుడే పరశురామ సంభాషణ డాక్టర్ చెప్పారు సదాకాలంతో పరశురామ తండ్రికి ప్రేమ కుమారుడే పరిశుద్ధ సంభాషణ